ఒక చిన్న కథ. 2 జామకాయలు ఉన్నాయి కదా నాన్నమ్మ, ఒకటే తీసుకొని నన్ను చెరిని పంచుకొని తినమంటావేంటి? రవిగాడి మాటలకు నవ్వుతూ అందాక, ఒకటి పంచుకొని తినండిరా, మళ్ళా కాసేపు ఆగాక రెండవది పంచుకొని తిందురు గాని అంది నానమ్మ నవ్వుతూ. అలాగే నానమ్మ అంటూ చెరిని తీసుకొని వరండాలోకి వెళ్ళాడు రవిగాడు. పెద్దింటి నుంచి వచ్చిన కోడలికి ఇది నచ్చలేదు. ఎందుకు అత్తయ్య గారు, 2 జాంకాయలు ఉన్నాయి కదా, చెరొకటి ఇచ్చేస్తే సరిపోయేది. ఎవరి వాళ్ళు తినేవాళ్ళు అంది కోడలు నవ్వుతూనే ఈసడింపుగా. అత్తగారు కూడా నవ్వేసి ఊరుకుంది. పండక్కి మా ఊరెళదామంటే ఈ పల్లెటూరికి తీసుకొచ్చి పడేశారు. ఇక్కడేమో నాకు బోరు కొట్టి చచ్చిపోతున్నాను. మీరేమో మీ చిన్నప్పటి స్నేహితులతో కబుర్లు ఆడుకొని వస్తున్నారు. వాళ్ళల్లో ఒకడు కూడా చదువుకునేవాడు లేడు. వాళ్ళతో తిరుగుతుంటే మీరు పెద్ద ఆఫీసర్ అన్న సంగతి కూడా మర్చిపోతున్నారు. ఇక్కడేమో మాయదారి కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. మీ అమ్మగారు సరే ఒక జాంకాయ ఇచ్చి పిల్లలిద్దరిని పంచుకొని తినమంటది. నాకు నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. చుట్టుపక్కల వాళ్ళ పిల్లలందరూ వీళ్ళను వరసలు పెట్టి పిలిచి ఆడుతుంటే నాకు కంపరం వేస్తుంది బాబు అంటూ భార్య ఏకరువు పెడుతుంటే వాటిని వింటూ నవ్వుతూ నిద్రపోతున్న మొగుణ్ణి చూసి కర్మ అనుకొని కోపంగా అటు తిరిగి పడుకుంది. భోగినాడు చుట్టుపక్కల పిల్లలంతా ఎక్కడి నుంచో తెచ్చిన చెట్లు దుంగలను పాతకర్ర సామాను తెచ్చి భోగి మంట వేస్తుంటే రవిగాడు వాడి చెల్లి ఎప్పుడు నిద్ర లేచారో, నాన్నమ్మ ఎప్పుడు తలంటు పోసి కొత్త బట్టలు కట్టి ముస్తాబు చేస్తుందో గాని భోగి మంట దగ్గరకు వెళ్ళి నిల్చొని ఊళ్ళోని ఇతర పిల్లలంతా తెచ్చుకున్న భోగి పిడకల దండలను చూసి వాళ్ళతో కలిసి భోగి పిడకలను భోగి మంటలో వేస్తూ చిందులేస్తున్నారు. సిటీలో పెరుగుతున్న పిల్లలు కావడంతో వారి ఆనందానికి అంతులేదు. ఒరే రవి, నువ్వు చెల్లి వెళ్ళి ఈ కొత్త బట్టలు మన ఇంట్లో పని చేస్తున్న లక్ష్మి వారింటికెళ్ళి వాళ్ళ పిల్లలకు ఇచ్చిరండి అంది నానమ్మ. రవిగాడు ఆ బట్టలు తీసుకొని చెల్లిని వెంటబెట్టుకొని వెళ్ళాక, ఎందుకు అత్తయ్య పని వాళ్ళ ఇంటికి పిల్లని పంపిస్తున్నారు? లక్ష్మి ఎలాగో వస్తుంది కదా, దాని చేతిలో ఆ బట్టలేవో పెట్టేస్తే సరిపోతుంది కదా అంది కోడలు. ఆ మాటలు విన్న అత్తగారు నవ్వేసి ఊరుకుంది. సంక్రాంతి నాడు ప్రసాదం తయారు చేసి పిల్లలందరితో గుడిలో అందరికీ పంచిపెట్టించింది నానమ్మ. పండగ సెలవులన్నీ సరదాగా గడిచిపోయాయి, ఒక కోడలికి తప్ప. రవిగాడికి కొత్తగా ఏర్పడిన స్నేహితులు, వాళ్ళ నాన్న స్నేహితులు అందరూ ఊరెళ్తున్న తమకు తోడుగా నానమ్మ కట్టిన మూటలన్నీ మోసుకొని రైల్వే స్టేషన్కు దిగిపెట్టారు. రైలు కదిలేదాకా అక్కడే ఉండి వీడుకోలు చెప్పి వెనుదిరిగారు. రవి వాళ్ళేమో పట్నంలోని తమ ఇంటికి చేరారు. కొంతకాలం గడిచాక ఓ రోజున సంక్రాంతికి ఊరెళ్ళి వచ్చిన తరువాత రవిగాడిలో చాలా మార్పు వచ్చిందండి. ఇంతకు ముందు ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. ఎప్పుడు మొబావుగా ఉండి తన చదివేదో తన లోకమేదో అన్నట్లుండేవాడు. ఇప్పుడు అందరితో కలవిడిగా ఉంటున్నాడు. వాడికి ఏదైనా పెడితే చెల్లికి తీసుకెళ్ళి పెడుతున్నాడు. నువ్వు తినవా మమ్మీ అని నన్ను కూడా అడుగుతున్నాడు అంది కన్నీళ్లు తుడుచుకుంటూ. దానికి అతను చిరునవ్వు నవ్వాడు, వాళ్ళ అమ్మను తలుచుకుంటూ. పెద్దవాళ్ళ మాటలు చేతలు అన్నీ కూడాను సద్దన్న మూటలాంటే ఇదే అనుకొని లోపల నవ్వుకున్నాడు. వర్తమాన సమాజంలో సంఘటనలను ఒక్కొక్కటి కళ్ళ ముందు రీలులా తిరుగుతుంటే కళ్ళు మూసుకునే వాటన్నిటినీ మననం చేసుకున్నాడు. నేడు ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను పండుగలకు సెలవులకు పల్లెటూళ్ళలో ఉన్న పెద్దవారి దగ్గరకు పంపుతున్నారు. ఒకరోజు పుస్తకం తేకపోతే పిల్లల ప్రపంచంలో చెయ్యరాని నేరం చేసినట్లు, వాళ్ళు ఎంతో వెనకబడిపోయినట్లు, అమ్మో మా పిల్లల చదువులు పోతాయి, వాళ్ళ తరగతిలో వెనకబడిపోతారు అని ఎక్కడికి పంపకుండా, ఎవరితోనూ కలిసి మెలిగి అలవాటు చేయకుండా, సామాజిక సంబంధాలు లేకుండా, కనీసం బంధుత్వాలు వారి వరుసలు తెలియకుండా ఎవరు ఎవరికి ఏమవుతారు, ఏమని పిలవాలి, సంతోషాలు ఎలా పంచుకోవాలి, బాధలు ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరితో చెప్పుకోవాలి, వాటిని ఎలా ఎదుర్కోవాలి, కనీసం కుటుంబ సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలి, ఎలా సర్దుకుపోవాలి,
ఇలా ఏ ఒక్కటి తెలియని పరిస్థితిలో బావిలో కప్పల్లా, చదువుకున్న చవట్ల, చిన్న సమస్యను కూడా ఎదుర్కొని పరిష్కరించుకోలేని దద్దమ్మలా, అసమర్థుల్లా తయారవుతున్నారు. ఈ పరిస్థితికి కారణాలు అనేకం. పోటీ ప్రపంచంలో సంపాదన యాత్రులుగా మారిన తల్లిదండ్రులు అందరికంటే తామే ఉన్నంతగా ఉండాలనే స్వార్థం, పెద్దవారి మాటలను వినాలి, వారు చెప్పేవి అనుభవాలతో కూడిన సూచనలను తెలుసుకోలేకపోవడం, పెద్దవారితో కలిసి ఉంటే ఓర్పు నేర్పు లొప్పించడం, పెద్దవారు ఏదైనా మంచి చెబితే వారిది చాదస్తమంటూ పిల్లల ముందే తల్లిదండ్రులే అంటుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో నేటి తరం పిల్లలు చివరకు ఎవరితోనూ కలవలేక, ఎవరిని తమతో కలుపుకోలేక, నాలుగు గోడల మధ్యలో సమాజంలో సంబంధం లేకుండా యాత్రికంగా బతుకుతున్నారు, సంపాదిస్తున్నారు. ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, మన సాంప్రదాయాలను, ఆచారాలను, బంధాలను, బంధుత్వాలను, అనుబంధాలను మనం ముందు తరాలకు అందించలేకపోతే, కరోనా వేళ మానవత్వం ఆప్తులు మరణిస్తే విధి లేని పరిస్థితుల్లో మృతదేహాలను సైతం ముట్టుకోకుండా యంత్రాలతోనే ఖననం చేసే విధంగా భావితరాలు కూడా తమ వారి అంతిమ సంస్కారాలు ఆన్లైన్లో చూసే పరిస్థితి సమీప కాలాల్లోనే దాపరిస్తుంది. పిల్లలకు కంప్యూటర్, ఇంటర్నెట్ పరిజ్ఞానాలతో పాటు మన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను నేర్పడం మన బాధ్యత. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.